నీకు యుద్ధం చేయడం నీ వల్ల కాదు, నీ దగ్గర ఆయుధాలు లేవు, ప్రపంచం అంతా డబ్బులు ఇస్తే నువ్వు వెళ్ళి యుద్ధం చేసేది ఏంది? ముందు నీకంటూ ఒక ఢికాణా ఉంటే మేమందరం ఏదైనా చేస్తే బాగుంటుంది, నువ్వు యుద్ధం ఆపరా సామి అంటే లేదు లేదు మీకు అసలు బుర్ర పని చేయట్లేదు, రష్యా రేపొద్దు నియంత దేశం అయిపోతుంది, పుతిన్ వచ్చి మిమ్మల్ని అందరినీ మింగేస్తాడు, మీకు అర్థం కావట్లేదు, మీ అందరి రక్షణ కోసం నేను వెళ్ళి యుద్ధం చేస్తున్నాను ఎవ్రీడే స్టేట్మెంట్ ఇస్తాడు కమెడియన్ అయినటువంటి జెలెన్స్కీ. దాన్ని చూసి అబ్బా అసలు అమెరికా అధ్యక్షుడిని నిలదీసినటువంటి ఒక్క మగాడి జెలెన్స్కీ అని చెప్పేసి చప్పట్లు కొట్టి వెనకాల కథలు నడిపేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అదొక విచిత్రమైనటువంటి వ్యాధి. ఎవడైతే అగ్రస్థానంలో ఉంటాడో వాడిని మాట్లాడేవాడి గురించి సంతోషపడిపోయాడు, అంతేగాని ఇందులో నీతి నియమం నిజాయితీ ప్రపంచం ఈ ఆలోచన ఉండదు. వెర్రి సన్నాసులకి వాళ్ళని పక్కన పెట్టేద్దాం. అది పక్కన పెడితే ఇప్పుడు తాజాగా ట్రంప్ తేల్చి చెప్తున్నాడు ఎందుకు తను ఇంతగా తాపత్రయపడుతోంది అన్నటువంటి విషయం. ఐ రిఫ్యూజ్ టు పెండ్ ద నీ టు దేర్ నెక్స్ట్ ఎండ్లెస్ వార్ ఇన్ ఉక్రెయిన్. ఐ వాంట్ పీస్, దే వాంట్ మనీ అండ్ దే వాంట్ కాన్ఫ్లిక్ట్ ఈవెన్ ఇఫ్ ఇట్ మీన్స్ వాకింగ్ అస్ టు ద బ్రింక్ ఆఫ్ వరల్డ్ వార్ 2. ఇది ట్రంప్ చెప్తున్నటువంటిది. వాళ్ళు ఎవరైతే ఇవాళ ఉక్రెయిన్ని రెచ్చగొట్టాలనుకుంటున్నటువంటి వాళ్ళు, అండ నిలబడాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కళ్ళ యొక్క ఉద్దేశం మూడో ప్రపంచ యుద్ధం వైపుకి తీసుకెళ్ళడం, నేను మాత్రం శాంతిని కోరుకుంటున్నాను అన్నటువంటి ప్రకటన చేసుకొచ్చాడు.